చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్. రేపు ఢిల్లీకి సీఎం. 23న మంత్రులతో సమావేశం. 24న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్కు హాజరు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ర్యాంకర్లుగా మెరవచ్చు. మంత్రి లోకేష్తో సన్మానం ఊహించలేదన్న విద్యార్థులు. నేటి నుంచి నెలపాటు యోగాంధ్ర. అధికారులకు నారా లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం దిశానిర్దేశం. 26 రోజుల క్యాలెండర్ను రూపొందించాలని ఆదేశం. పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హెల్త్ కార్డులపై నిర్ణయం. గత ప్రభుత్వంలో అక్రమంగా 3 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్. వాటిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న మంత్రులు. మంత్రివర్గం భేటీలో కూలంకషంగా చర్చలు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. 22A భూములు సాదా బైనామాలు నాలా రద్దుపై చర్చించిన ఉపసంఘం. ఏపీఐఐసికి 615 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం. పంట గిట్టుబాటు ధరలపై మంత్రివర్గ ఉపసంఘం. వ్యవసాయ దిగుబడులపైన మంత్రుల సంఘం పర్యవేక్షణ. ఎస్ఐపిబి ఆమోదించిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఓకే. 30,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగ అవకాశాలు. శ్రీ సిటీలో డైకెన్ విస్తరణకు అనుమతిస్తూ భూ కేటాయింపు. అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వోద్యోగం. క్వాంటంపై ఐబీఎం, టీసీఎస్లతో ప్రభుత్వ ఒప్పందాలకు ఓకే. మంత్రిమండలి నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. జిల్లాల పునర్విభజనపై వేగం పెంచాలని సీఎం ఆదేశం. ఏపీ రైతుకు ఎలాంటి కష్టం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. సాగు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముత్తుకూరులో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు ఏపీఐఐసికి 615 ఎకరాలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదాని పవర్కు తాడిమరిలో 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో మంత్రిమండలి ఆమోదించిన కీలక నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. వ్యవసాయ ప్రాధాన్యతగా సాగిన కేబినెట్ భేటీలో ఈ ఏడాది సాగు పరిస్థితులను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం చూపాయన్నారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను అధికారులు వివరించారు. అయితే రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేబినెట్లో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ 45 నిమిషాల పాటు వ్యవసాయ రంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్పై మంత్రులు చర్చించారు. లోతైన చర్చ అనంతరం వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. రైతులకు సాంత్వనం చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కల్పించేలా ప్రభుత్వ చర్యలుంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు దర్శించుకుంటారు. విజయవాడ విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు బయలుదేరి బెంగళూరు విమానాశ్రయానికి, అక్కడ నుండి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12:30 గంటలకి కుప్పం చేరుకుంటారు. జాతరలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు ఎయిర్పోర్టుకు, సాయంత్రం 5 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి, తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే అన్నారు మంత్రి నారా లోకేష్. మేము చేపట్టిన సంస్కరణల కారణంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో అద్భుతాలు జరుగుతున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం పట్టుదలతో ముందుకు సాగుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం జరిగిన షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 47 మంది విద్యార్థులను మంత్రి లోకేష్ సన్మానించారు. సన్మాన గ్రహీత విద్యార్థులకు గిఫ్ట్ హ్యాంపర్, శాలువా, మెడల్ బహుకరించారు. అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ స్ఫూర్తి ప్రదాతలు రచించిన 9 పుస్తకాలు, బిల్ గేట్స్ సోర్స్ కోడ్, థామస్ మాథ్యూస్ రతన్ టాటా ఏ లైఫ్, ఏపీజే అబ్దుల్ కలాం వింగ్స్ ఫైర్, ఇంద్రాసు నుయి మై లైఫ్ ఇన్ ఫుల్, శరణి పొంగూరు మైండ్ సెట్ షిఫ్ట్, జాన్ క్లియర్ అటమిక్ హ్యాబిట్స్, ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి 5 మెట్లు,
గుంటూరు శేషేంద్ర శర్మ, ఆధునిక మహాభారతం, చాగంటి కోటేశ్వరరావు వినదగునెవ్వరు చెప్పినా కూడా బహుకరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లిదండ్రులు తలెత్తుకు తిరిగేలా చేశారని ప్రశంసించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం జీవితంలో కసి పట్టుదలతో ముందుకు సాగాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి విద్యార్థులు నేర్చుకోవాలి. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఆయన అహర్నిశాలు కష్టపడుతుంటారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పు తేవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాం. నేడు మీరు సాధించిన విజయాల వల్ల సమాజంలో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. వచ్చే ఏడాది నుంచి ప్రైవేటు స్కూళ్ల మాదిరి ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తమ ఫలితాలపై పత్రికల ప్రకటనలు ఇస్తాం. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. కష్టతరమైన విద్యాశాఖను కావాలని సీఎం చంద్రబాబును అడిగి తీసుకున్నా. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కఠినమైన లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలి. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించినప్పుడు 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ గెలవని మంగళగిరిని ఎంపిక చేసుకున్నా. 2019లో తొలి ప్రయత్నంలో ఓడిపోయాను. ఆ తర్వాత రెండవ రోజు నుంచి 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టాప్ 3 మెజారిటీతో విజయం సాధించా. కష్టానికి ప్రతిమయం లేదన్న విషయం విద్యార్థులంతా గ్రహింపులోకి తీసుకోవాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు. జీవితం అనేది నల్లేరుపై నడక కాదు. భగవంతుడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. పరీక్షను సవాలుగా తీసుకుని అధిగమించే వారే విజేతలుగా నిలుస్తారు. నేను విద్యామంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ విద్యలో ప్రారంభించిన సంస్కరణలను జూన్ నెలాఖరుకు పూర్తి చేస్తాం. బాలికా విద్యకు పెద్దపీట వేస్తూ విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలని నేను యువగళం పాదయాత్ర చేసేటప్పుడు నిర్ణయించుకున్నా. అధికారంలోకి వచ్చాక మహిళలను గౌరవిస్తూ పాఠ్య పుస్తకాల్లో ఇంటి పనుల చిత్రాలను స్త్రీ పురుషులకు చెరవ సగం కేటాయించాం. తల్లిదండ్రుల కళలు నెరవేర్చడానికి విద్యార్థులు కష్టపడటంతో ఇష్టపడి చదవాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. అందువల్లే ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు వచ్చాయి. ఉన్నత విద్యలో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తాం. ఇప్పుడు మీరు సాధించిన విజయాలు చూసి తర్వాత బ్యాచ్ విద్యార్థులు స్ఫూర్తి పొందాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కన్నా తక్కువేం కాదనేందుకు మీరు సాధించిన ఫలితాలే నిదర్శనం. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో మంచి ఫలితాలు సాధించిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా? అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా అని చీరాలకు చెందిన సంతోష్ ప్రశ్నించగా, పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే. అయితే అసెంబ్లీ ప్రశ్నలను ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైంది. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ అధికార పక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చమత్కరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు తనకు 3 ప్రశ్నలు వచ్చాయని, వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి ఉంటుందని తెలిపారు. స్కూల్ డేస్లో నేను లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని సరదాగా సమాధానం ఇచ్చారు. మీకు ఇష్టమైన కొటేషన్ ఏమిటని ఒక విద్యార్థి ప్రశ్నించగా, సీఎం చంద్రబాబు చెప్పే డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ అనే కోట్ తమకు ఇష్టమైనదని చెప్పారు. రాజకీయాల్లో ఎవరి నుంచి స్ఫూర్తి పొందారని మరో విద్యార్థి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ, ఓటమి తర్వాత 2005లో చంద్రబాబుతో హైదరాబాద్లో ఓ ఫంక్షన్కి వెళ్ళాను. ఆయనను చూడగానే గౌరవ సూచకంగా అక్కడ ఉన్న 5,000 మంది లేచి నిలబడ్డారు. రాజకీయాల్లో మంచి చేస్తే ప్రజల్లో గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని తెలుసుకున్నా. ఆనాడే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మీరు అదృష్టాన్ని నమ్ముతారా, హార్డ్ వర్క్ని నమ్ముతారా అన్న ఓ విద్యార్థి ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలంటే కష్టపడి పనిచేయడం ఒకటే మార్గం. కష్టానికి ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ద్వారా ప్రేరణ పొందాను. 226 రోజుల యువగళం పాదయాత్రలో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యలపై విద్యార్థుల నుంచి మంత్రి లోకేష్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. శ్రీకాకుళానికి చెందిన రౌత్ హారిక మాట్లాడుతూ, 100 రోజుల యాక్షన్ ప్లాన్ తమలో ఆత్మవిశ్వాసం పెంచిందని తెలిపింది. కేవలం విద్యాభ్యాసం మాత్రమే కాకుండా లైబ్రరీకి, ప్రాక్టికల్ లెర్నింగ్ కు సమయం కేటాయించాలని కోరింది. దీనికి లోకేష్ సమాధానమిస్తూ, దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం. ప్యాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ కు తేవాలనేదే తమ లక్ష్యమని అన్నారు. పల్నాడు జిల్లా ఒప్పిచెర్లకు చెందిన పావని మాట్లాడుతూ, తమ గ్రామంలో రోడ్డు సరిగ్గా లేదని, టీచర్లు విద్యార్థులు స్కూల్కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని చెప్పగా వెంటనే రోడ్డు వేయించే బాధ్యత తీసుకుంటారని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. తమ స్కూలులో లైబ్రరీ, ల్యాబ్, ప్లే గ్రౌండ్ సౌకర్యం కల్పించాలని కూడా ఆమె కోరింది. సాత్విక అనే విద్యార్థిని మాట్లాడుతూ, తాము మంచి మార్కులు సాధించడానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ బాగా ఉపయోగపడ్డాయని తెలిపింది. వొకేషనల్ విద్యార్థులకు ల్యాబ్ ఫెసిలిటీస్ పెంచాలని కోరింది. అనంతపురం జిల్లా అమరాపురానికి చెందిన అక్షిత
మాట్లాడుతూ కేజీబీవీ స్కూళ్లలో అమలు చేస్తున్న పంచతంత్ర విధానం బాగుందని తెలిపింది. సౌకర్యాలు మెరుగుపరిచి గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అందించే వెజిటేబుల్ బిర్యానీతో పాటు రాగి జావ సరిగా ఉండటం లేదని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇది నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు. విద్యార్థులతో షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన వివరాలు. గతంలో చూసుకుంటే 2019-2024 మధ్యలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ఈ రకంగా పిల్లలతో మాట్లాడా? ఏనాడైనా సమావేశం వివరాలు బహిర్గతం చేశారా? అసలు ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్ పెట్టాడా? క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఉంటే రాష్ట్రంలో వనరులను దోచుకోవడానికో అక్రమాలు చేయడానికో పెట్టాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. విద్యార్థులతో ఏనాడు సమావేశం కాల. తన మీటింగులకి విద్యార్థులను తరలించకపోవడం తప్ప విద్యార్థులకి దగ్గరికి వచ్చి వారు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పడం కానీ లేదు కనీసం వారికి మంచి చెడు చెప్పడం కానీ జరిగిన పాపాన పోల. ఒకటి అరా పెట్టినా దేని గురించి పెట్టేవాడు? చంద్రబాబు అట్ల పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు, ఆయనకి 6 పెళ్ళిళ్ళు, నేను ఒక్కడనే పరిశుద్ధ పతిత్తుని, ఇట్లాంటి సోతు కబుర్లు తప్ప విద్యార్థులకు ఏనాడు మార్గనిర్దేశం చేయలే. మంచి చెప్పిన పాపాన పోల. అలాంటి దుర్మార్గపు పాలనలో 5 ఏళ్ళు మగ్గిపోయారు విద్యార్థులు. దేవుడి దయతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని తెచ్చుకున్న తర్వాత రాష్ట్రం బాగుపడతా ఉంది. విద్యార్థులు మంచి అడుగుజాడల్లో ప్రయాణిస్తున్నారు.